హలో. హాయ్ చెల్లి, నేను బాగున్నాను. బాగున్నావా? వచ్చాము. కలుద్దాం. ఎప్పుడు కలుద్దాం? ఈరోజు సాయంత్రం 4 o'clock కలుద్దాం. ఓకే బాయ్. నేను ఒక స్పాట్ పంపిస్తాను, అక్కడికి వచ్చి. ఓకే బాయ్. అయ్యో, టైం 3:50 అయిపోయింది. లిల్లీ వచ్చేసింది. జిమ్ నుంచి వెళ్తుంటే ఏందమ్మా అడ్డుకున్నావు? నేను లేపడం నా ఎడం చేత్తో పని. రోజు మర్చిపోయాను. రోజు 100 eggs తింటా. ఈరోజు 99 తిన్నా. 1 egg తినేసి వస్తాను. ఏంటి, నీకు నేను హెల్ప్ చేయాలా? చీ, సరే చెయ్యి, జాగ్రత్తగా పట్టుకో. హెల్ప్ మీ. నాకు రావట్లేదు అసలుకే. ఈరోజు మ్యానిక్యూర్ చేయించుకున్నాను. సరే బాయ్. కావాలక్క, నేను ఇవ్వలే. ఆగక్కలే. అబ్బా 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 అబ్బా. అక్క, ఒక్క బింగో ప్యాకెట్ తిన్నా, నాకు అన్ని బింగో ప్యాకెట్లు తినేసి వస్తాను అక్క. నేను వచ్చి చాలా సేపు అయింది, ఇంకా నా ఫ్రెండ్ లిల్లీ మాత్రం రాలేదు. ఎవరైనా వస్తే బాగుండు. కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై, కాంతారావు గారికి జై. అమ్మలారా అయ్యలారా, ఈ ఎలక్షన్స్లో మీ ఓట్లన్నీ నాకే వేయండి. ఏంటమ్మా నన్ను అడ్డుకున్నావు? ఇది ఖచ్చితంగా ప్రతిపక్షం వారి కొట్టే ఉంటుందమ్మా. వచ్చే ఎలక్షన్స్లో అయినా ఈ బల్లని విరగొట్టేనే నేను ఈ కుర్జీలోంచి లేపుతానమ్మా, లేపుతానమ్మా, లేపుతాను. కాంతారావు గారికి జై. ఏంటో ఎలక్షన్స్ అని చెప్పి లేకుండా వెళ్ళిపోయారు. ఎవరైనా వస్తే నేను చెప్పే మంత్రం నువ్వు చెప్పావు, ఆ మంత్రం లేచి నిలబడతావు. సుకుల్, ముకుల్, అంచూరియా, మంచూరియా. లేయమ్మా. ఏంటి లేవట్లేదా? నీకు వేపాకు విత్తనాలు వాడాలమ్మా. లేమ్మా. లేవట్లేదా? నీకు 6 కళ్ళ దెయ్యం పట్టిందమ్మా. ఈ 4 ఈ 2 రాత్రి ఊరిచేను 12 గంటలకి 3 కేజీల నూనె, 10 నిమ్మకాయలు, 3 కేజీల కోడి తీసుకొని వచ్చే ఉంటాం. అయ్యా 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 అయ్యా
చెప్పండి అమ్మా. మేడం నేను ఇక్కడ ఇరుక్కోపోయాను మేడం, నన్ను లేపండి మేడం. ఏంటి ఇరుక్కోపోయారా? ఒకసారి మీ హార్ట్ టెస్ట్ చేస్తాను, ఆగండి. హార్ట్ చాలా స్పీడ్ కొట్టుకుంటుంది. నాకు తెలిసి మీకు చేరోఫోబియా ఉన్నట్టుంది. రేపు మీరు హాస్పిటల్కి వచ్చేయండి, అపాయింట్మెంట్ తీసేసుకోండి. రేపు హోల్ బాడీ చెకప్ చేసేస్తాం, ఓకేనా? మేడం 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 అసలు చైరోఫోబియా అంటే ఏంటి మేడం? నేను వచ్చి చాలా సేపు అయింది. ఇంకా నా ఫ్రెండ్ లిల్లీ మాత్రం రాలేదు. నేను కూర్చొని నా కాలు నీరు పడుతుంది. ఎవరైనా వస్తే బాగుండు. పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకి. మేడం నేను ఇరుక్కుపోయి మేడం, నన్ను లేపండి మేడం. అసలు నువ్వు ఏ చైర్లో కూర్చున్నావో చూసుకున్నావమ్మా? నువ్వు కూర్చున్నది సిన్ చైర్లో అమ్మా. చూసాను మేడం, ఏం కాలే అని కూర్చున్నాను. పాపము అనేది చాలా భయంకరమైనది. ఒకసారి చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతాం. బైబిల్లో పాపం నుండి విడుదల పొందాలంటే ఒక మంచి విరుగుడు ఉందమ్మా. అదేంటో చెప్పండి మేడం. డాక్టర్ వచ్చారు, హెల్ప్ చేయలేకపోయారు. మాంత్రికుడు వచ్చాడు, హెల్ప్ చేయలేకపోయారు. స్ట్రాంగ్ మ్యాన్ వచ్చారు, హెల్ప్ చేయలేకపోయారు. మీరైనా నాకు హెల్ప్ చేయండి మేడం. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడుదలనిచ్చునమ్మా. యేసే దగ్గర నీవు నీ పాపాలు ఒప్పుకుంటే దేవుని నీ సించేలోంచి విడిపిస్తారమ్మా. ఇది ఒకటేనా మేడం మార్గం? పాపము నుండి విడుదల పొందాలంటే ఇది ఒక్కటే మార్గమమ్మా. సరే మేడం. ఇట్లా సారీ, నన్ను చేయకండి. ఈ రక్తంతో నా మనసుని బలపరచండి. పాపమే వీలుగా ఉండలేదు. ఇంక నువ్వు లేయమ్మా. వావ్, థ్యాంక్ యూ మేడం.